సమాజానికి హెచ్చరిక. మన ఆడబిడ్డల రక్షణ మన బాధ్యత. మీకు తెలుసా, మీ ఇంటి పక్కనే అమాయకపు ముసుగులో ఎంతటి ప్రమాదం పొంచి ఉందో. ఉద్యోగం ఇస్తామని, ఆకలి తీరుస్తామని వచ్చే ఆ చేతులు ఆ తర్వాత గొంతు నిలుముతాయని మీరు ఊహించారా? మతం పేరుతో, ప్రేమ పేరుతో, స్నేహం పేరుతో మన హిందూ ఆడబిడ్డల జీవితాలను చిన్న భిన్నం చేస్తున్న ఈ కుట్రలను ఇంకా ఎన్ని రోజులు మౌనంగా భరిద్దాం? భోపాల్లో జరిగిన ఘోరం మన కళ్ళు తెరిపించాలి. అక్కడ అరాచకం సృష్టించింది మగవారే కాదు, ఆడవారు కూడా. అమ్రీన్ అఫ్రీన్ అనే మహిళలే మన హిందూ యువతులను వేటాడారు. ఇది కేవలం క్రైమ్ కాదు, ఇది మన ధర్మంపై, మన అస్తిత్వంపై జరుగుతున్నటువంటి ఒక దాడి. ఇక విషయంలోకి వెళ్దాం. వీళ్ళకి ఆడవాళ్లే ఎరగా మారుతున్నారు. మగవారు లవ్ జిహాద్ పేరుతో వస్తే ఇప్పుడు వారి ఇంటి మహిళలే ఏజెంట్లుగా మారుతున్నారు. అమ్రీన్ అఫ్రీన్ లాంటి వారు మన అక్క చెల్లెళ్ల నమ్మకాన్ని గెలుచుకొని వారిని డ్రగ్స్ ఊబిలోకి, సెక్స్ రాకెట్లోకి నెట్టేస్తున్నారు. ఇది ఒక వ్యవస్థీకృత నేరం. ఆర్థిక బలహీనతే వారి ఆయుధంగా మలుచుకుంటున్నారు. 10,000 రూపాయల జీతం, ఉచిత భోజనం వినడానికి చిన్నవే కానీ పేదరికంలో ఉన్న మన హిందూ యువకులకు ఇవే పెద్ద ఆశలు. ఈ ఆశనే పెట్టుబడిగా మార్చుకొని మతం మార్పిడులకు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇక మాయ మాటల వెనుక మతం మార్పిడి చేసే ఆలోచనలు చేస్తున్నారు. అమాయక మహిళలకు డ్రగ్స్ ఇచ్చి స్పృహ లేని స్థితిలో వారిపై అఘాయిత్యాలు చేసి బలవంతపు మత మార్పిడులకు గురి చేస్తున్నారు. ఇది కేవలం శరీరంపై దాడి కాదు, మన సంస్కృతిని నిర్మూలించే ప్రయత్నం. ఇక వారి గురించి జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎవరైనా ముస్లిం వ్యక్తులు లేదా మహిళలు అపరిమితమైన లాభాలు చూపిస్తూ ఉద్యోగ ఆఫర్లు ఇస్తే 1000 సార్లు ఆలోచించండి. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి. ఇంటర్వ్యూల పేరుతో పిలిచినప్పుడు ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్ళండి. వారు వద్దంటే ఆ ఉద్యోగం మీకు వద్దని అర్థం చేసుకోండి. ఇక డిజిటల్ గా నిఘాలో ఉండండి. మీ పిల్లల సోషల్ మీడియా ఖాతాలను గమనించండి. అపరిచితులతో స్నేహం ప్రాణ సంకటమని వారికి వివరించండి, హెచ్చరించండి. ఇక అప్రమత్తతే మిమ్మల్ని రక్షిస్తుంది. తినే ఆహారం, తాగే నీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక అనుమానం వస్తే వెంటనే 100 లేదా 109 కి కాల్ చేయండి. హిందూ సమాజమా, మేల్కో. మన ఇంటి దీపాలు ఆరిపోకముందే మనం అప్రమత్తం అవ్వాలి. ప్రేమ వెనుక ఉన్న కుట్రను, సహాయం వెనుక ఉన్న విషయాన్ని గుర్తించండి. మన ధర్మాన్ని, మన బిడ్డల గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. గుర్తుంచుకోండి, ఈ రోజు భూపాల్లో జరిగింది, రేపు మన పొరుగున జరగవచ్చు. మౌనం వీడండి, అరాచక శక్తులను ఎదిరించండి. మన ఐక్యతయే మన బిడ్డలకు రక్షణ కవచం. అప్రమత్తంగా ఉండండి. మాయ మాటలతో మన ఇంటి ఆడబిడ్డలను మతం మార్పిడి కూపంలోకి నెట్టేస్తున్నటువంటి ఈ శక్తుల పట్ల నిరంతరం నిఘా ఉంచండి. లవ్ జిహాద్ మగవారిటను ఇప్పుడు మహిళల ముసుగులో వస్తున్నటువంటి ఈ మాయాముల గుట్టును రట్టు చేయండి. గుర్తుంచుకోండి, మన బిడ్డల గౌరవం పోయాక ఏచిన ప్రయోజనం లేదు. ముందే మేల్కొందాం. మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన ఆడబిడ్డల భవిష్యత్తుని కాపాడుకుందాం. ఈ వాస్తవాలను 10 మందికి చేరవేయండి. మన ఐక్యతే మనకు శ్రీరామ రక్ష. జై హింద్, జై భారత్. ఇది ఇవాల్టి నవత టీవీ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. మరిన్ని మంచి మంచి కార్యక్రమాలతో మళ్ళీ కలుద్దాం.